చంద్రబాబు చేస్తున్న ఆగడాలు, చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కూటమిలో అధికారంని అడ్డుపెట్టుకొని వాళ్ళు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం లాంటి ఇతర అంశాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు కేంద్రంగా ఉంటూనే తాడేపల్లికి నిరంతరమైన తాడేపల్లికి రావటం, ప్రశ్నించడం, అడ్రస్ చేయడం, మీడియాలో మాట్లాడడం, ఆ తర్వాత మళ్ళీ బెంగళూరులో నివాసం బెంగళూరుకి వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే ఢిల్లీలో జగన్ సక్సెస్ అయ్యే అడుగులు వేస్తున్నారా? ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ పర్ఫెక్ట్గా దెబ్బ కొట్టేదానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నది ఎన్డీఏతో కీలకంగా ఉన్న ఈ మోదీ సర్కార్, బీజేపీ సర్కార్తో జతగట్టి అధికారంలోకి రాగలిగారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ ముగ్గురు కలిసి అధికారంలోకి రాగలిగారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేది మాత్రం ఢిల్లీ పెద్దలకు అంత పెద్దగా తెలియనియకుండా జాగ్రత్తగా టీడీపీ అడుగులు వేయగలుగుతుంది. అందులో ఒత్తాసు పలికే పవన్ కళ్యాణ్ కూడా దేనిపై స్పందించడం లేదు. తన సినిమా అని అంటున్నాడు, అప్పుడప్పుడు అల్పదల్పంగా ఏదో మీటింగ్లో పవన్ కళ్యాణ్ను జాకీలు పెట్టి లేపే కార్యక్రమం చంద్రబాబు చేయడం, చప్పట్లు కొట్టడం, అది వెరిసి సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడం లాంటి పరిణామాలు కనబడుతున్నాయి. కానీ ఒక అడ్మినిస్ట్రేషన్ చేసే విధానంలో పవన్ కళ్యాణ్ తన వంతు డిప్యూటీ సీఎం హోదాలు తాను ఏదైనా చేయగలుగుతున్నారా, తాను ఏదైనా అవగాహన పెంచుకునే కార్యక్రమం అయినా కొద్దో గొప్ప చేస్తున్నారా అంటే పెద్దగా ఇప్పటివరకు ప్రజాక్షేత్రంలో ప్రజలకైతే ఆ విషయాలు పెద్దగా కనిపించే ప్రయత్నం లేదు. అందులో భాగంగా ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి సంబంధించిన ఎన్డీఏలు అంటే కేంద్రంలో కీలకంగా ఉన్న వ్యక్తులకు చంద్రబాబు నాయుడు గారి ఆగడాలు, చంద్రబాబు నాయుడు గారిపై చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న హానికరం, హింస, కుటుంబాలు ఊర్లు కాల్ చేసిపోయి ఇతర గ్రామాల్లో ఉంటే చచ్చిపోతే కూడా శవం తెచ్చి ఊర్లో కాల్చనీయకుండా చేస్తున్న దారుణమైన ఘటనలన్నిటిని కూడా ఢిల్లీలో ఉన్న కీలక భేటీలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పెద్దలకు వివరిస్తున్నారు. ఢిల్లీ పెద్దలకు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు వివరించే ప్రయత్నం చేయడం లేదు. కానీ సహచరులు, మిత్రుల ద్వారా సమాచారం ఎప్పటికప్పుడు వాళ్ళ చెవిలో వేస్తున్నారు. టీడీపీ కూటమి అంటే టీడీపీతో కలిసిన ఈ బీజేపీతో కలిసి ఉన్న ఈ టీడీపీ కూటమి చేస్తున్న ఈ పనులన్నీ కరెక్ట్ కాదని, వీళ్ళు చేసే ప్రతిదీ రేపు పొద్దున బీజేపీ ఓటు బ్యాంక్ కూడా చీలే పరిస్థితి ఉంటుందని, బీజేపీని కూడా తిట్టుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లోని. చంద్రబాబు, బీజేపీ అంతా ఒకటే, అంతా దొంగలే అనే కార్యక్రమం ప్రజలు గ్రహిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ నుంచి కూడా గట్టి మొట్టికాయలు కేంద్రం నుంచి కూడా రావాల్సిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి పెంచే దశ మెల్లిమెల్లిగా పెరుగుతుంది. అందులో భాగంగా ఇటీవల విజయసాయి రెడ్డి గారు ఒక మాట అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలంటే కూటమి ముందుగా చీలాలి, కూటమిలో విభేదాలు రావాలి, వీళ్ళు ఇరిగిపోవాలి. అంటే కూటమిలో గ్యాప్ అన్ఫిల్ అవుతున్న గ్యాప్ను ఫిల్ చేయాలి వైసీపీ. ఈ పనిలో భాగంగా కూడా ఉపయోగపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వేదికగా. ఇప్పటికే ఢిల్లీ బాసులు జగన్మోహన్ రెడ్డి గారిని చాలా గట్టిగా నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విలక్షణమైన రాజకీయ నాయకుడు రా బాబు, ఈయన ఈ మాట అంటే మాట మీదనే నిలబడుతున్నాడు. ఈ వ్యక్తి మాట కోసం ఎంత దూరమైనా పోతున్నాడు, మాట కోసం ఇచ్చిన మాట మొత్తం కూడా క్లారిటీగా అమలు చేస్తున్నాడు. ప్రపంచంలో ఏ ఇతర రాజకీయ నాయకుడికి కూడా లేనంత అపార కీర్తి ప్రతిష్టత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి చాలా తొందరగానే అందుకున్నాడు. కేవలం 10 సంవత్సరాల్లోనే అత్యంత శక్తివంతమైన పార్టీగా తన పార్టీ నిలుపుకొని ఆయా రాష్ట్రంలో తనని ఢీకొట్టాలంటే అన్ని పార్టీలు కలిస్తేనే ఢీకొట్టే అవకాశం ఉంటుందేమో, కానీ సింగిల్గా పోతే అసలు ఈ ఇష్యూయే లేదు, ఓడిపోతారు అనే పరిస్థితిని తీసుకొచ్చిన ఘనతర ఈ జగను అని ఈరోజు ఢిల్లీ బాసులు కూడా మాట్లాడుకునేలా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఎప్పుడు కూడా దేశ ప్రధాని మోదీ కానీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ ఎప్పుడు ఢిల్లీ నుంచి ఆంధ్రాకు వచ్చినా, లేదంటే ఈ ఆంధ్రాలో ఏదైనా మీటింగ్కి వచ్చినా, ఇంకోటి వచ్చినా చంద్రబాబును తిట్టినంత దారుణంగా, చంద్రబాబును విభేదించిన అంత దారుణంగా మోదీ గారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పల్లెత్తి ఒక్క మాట కూడా అనలేదు ఇప్పటివరకు. అందులో భాగంగా మోదీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోదీని అన్న మాటే లేదు. చంద్రబాబును పెరిసి దేశ ప్రధానిగా మోదీ ఉన్నప్పుడు ఇద్దరు పరస్పరం తిట్టుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఈ చంద్రబాబు తిట్టని వ్యక్తి ఎవడు? తనకు అందితే జుట్టు, అందకపోతే కాలన్నట్టే తన వ్యవహార శైలి ఉంటుంది. కాబట్టి తాను విచ్చలవిడిగా తన రాజకీయం ఉంటుంది. అందుకే ఇది జనాలకు కూడా ఎక్కడం లేదు. ఏంటి చంద్రబాబు అధికారంలో ఉంటే ఓలా ఉంటుంది, అధికారం లేకపోతే మరోలా ఉంటాడు అని ఆలోచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ జగన్ మాత్రం ఢిల్లీలో మంచి పేరుతో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ సమావేశాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలను సిద్ధం చేశారు. పార్లమెంట్ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తాల్సిన అంశాలు ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనే అంశం ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు డైవర్ట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలకు సంబంధించిన ప్రైవేటీకరణ చేసి
ప్రైవేటు చేతిలో ప్రభుత్వ భూమి, ప్రభుత్వ బిల్డింగు, ప్రభుత్వ స్టాఫ్ ఇస్తూ తిరిగి డబ్బు ప్రభుత్వం నుంచే చెల్లించే విధానం ఎంత దోపిడో కేంద్రం దృష్టిలో పడేందుకు పార్లమెంట్లో సాక్షిగా దీనిపై దద్దరిల్లేలా ప్రసంగించాలని ఎంపీలకు దిశానిర్దేశం చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఆ దిశగా ప్రయాణం ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఒక పోలీస్ వ్యవస్థ లేదు, ఏ ఇతర శక్తి లేదు, కేవలం ఒక నాయకుడు చెప్పడం వ్యవస్థ మొత్తం దాని వెనకాల పరిగెత్తడం అనే విధానానికి శ్రీకారం చుట్టారు. ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు కాదు. ఇవన్నీ కేంద్రం ముందు ఢిల్లీ పార్లమెంట్లో ఇప్పుడు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కూడా వీటిపై బలంగా గొంతెత్తాలి. వైపున రైతులకు అన్యాయం, చదువుకుంటున్న విద్యార్థులకు అన్యాయం, ఇంట్లో పని చేస్తున్న వాళ్లకు వ్యాపారంలో అన్యాయం, అన్ని రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ తన పరిపాలన కేవలం దాచుకో పంచుకో అన్నట్టే సాగుతున్న విధానాన్ని పార్లమెంట్ సాక్షిగా ఎండగట్టండి అని జగన్ చెప్పుకొచ్చారు. ఏదేమైనప్పటికీ కూటమిలో మాత్రం ఇదంతా కూడా పెద్ద మలుపుకు కారణమయ్యే పరిస్థితిగా రాబోయే రోజుల్లో ఉంది. ఇప్పటికిప్పుడైతే లేదు, కానీ 2027 చివరిలో నుంచి కానీ 2028 మధ్యల తర్వాత కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఈ పనులు ఇంపాక్ట్ పెరిగే కార్యక్రమం రాబోయే కాలంలో ఖచ్చితంగా కనబడుతుంది. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి తప్పక షేర్ చేయండి.